సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం నైపుణ్య యుక్తితో యువశక్తి అనే అంశం గురించి తెలుసుకుందాం. దేశంలో నిరుద్యోగిత రేటును అంచనా వేయడానికి జాతీయ నమూనా సర్వే సంస్థ చేపట్టే నియతకాల కార్మిక శక్తి సర్వే మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడుతోంది. 2022 జూలై సెప్టెంబర్ కాలంలో దేశంలో నిరుద్యోగిత 7.2%, 2023లో అదే త్రైమాసికంలో నిరుద్యోగిత 6.6%కి తగ్గినట్లు పిఎల్ఎఫ్ఎస్ వెల్లడించింది. 15 నుండి 29 ఏళ్ల వయస్కుల్లో గ్రామీణ, పట్టణ నిరుద్యోగిత 2022-23లో 10%కి దిగివచ్చింది. 2017-18లో అది 17.8%గా ఉండేది. గడిచిన 6 ఏళ్లలో మహిళా కార్మిక భాగస్వామ్యం 24%కి పెరిగింది. అయినప్పటికీ పురుషులతో పోలిస్తే మహిళల్లో నిరుద్యోగిత ఎక్కువగానే ఉంటోంది. భారతీయ కార్మికుల్లో 90% అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వారికి సరైన విద్యార్హతలు, నైపుణ్యాలు ఉండవు. దేశంలో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారిలోనే నిరుద్యోగిత ఎక్కువగా ఉంటోంది. దాంతో యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం 2015లో ప్రారంభించిన స్కిల్ ఇండియా కార్యక్రమం ఏం సాధించిందనే ప్రశ్న తలెత్తుతోంది. 2000 సంవత్సరం వరకు వృత్తి విద్య శిక్షణలపై భారత్ అంతగా శ్రద్ధ చూపలేదు. 11వ పంచవర్ష ప్రణాళికలో మాత్రమే మొట్టమొదటిసారి నైపుణ్య శిక్షణ గురించి ప్రస్తావించారు. ఇప్పటికీ పరిశ్రమలు, సేవా రంగాల్లోని సిబ్బందికి పూర్తి స్థాయిలో వృత్తి విద్యా శిక్షణ లభించడం లేదనేది వాస్తవం. 2022-23లో దేశవ్యాప్తంగా వృత్తి విద్యలో శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్య కేవలం 2.10 కోట్లు. అదే దక్షిణ కొరియాలో 96% కార్మికులకు, జపాన్లో 80%, అమెరికాలో 52% కార్మికులకు వృత్తి విద్యా శిక్షణలు లభించాయి. ప్రపంచ కర్మాగారంగా పేరొందిన చైనాలో 11,300 వృత్తి విద్యా శిక్షణాలయాలు ఉన్నాయి. అవి ఏటా 3.88 కోట్ల మంది విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వారిలో ఏడాదికి 1 కోటి మంది పట్టభద్రులవుతున్నారు. భారత్లో 2009లో యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం 2015లో నరేంద్ర మోదీ హయాంలో కౌశల్ భారత్గా రూపాంతరం చెందింది. 2014లో నైపుణ్యాలు, వ్యవస్థాపకతల వృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. అది జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్ను చేపడుతోంది. ఈ శాఖ ఛత్రం కిందనే జాతీయ నైపుణ్యాభివృద్ధి ఏజెన్సీ, జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ పనిచేస్తున్నాయి. రాష్ట్రాలు కూడా తమ పరిధిలో జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన, జాతీయ అప్రెంటిస్ ప్రోత్సాహక పథకాలన్నీ జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో అంతర్భాగాలే. కేంద్రం 2015లో జాతీయ నైపుణ్యాలు, వ్యవస్థాపకతల వృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు 2022 కల్లా 40 కోట్ల మందికి నైపుణ్యాలు నేర్పించాలని లక్షించారు. వారిలో 30 కోట్ల మందికి ముందస్తు అభ్యసన ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని భావించారు. ఆర్పిఎల్ అనేది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో ముఖ్య భాగం. దేశంలోని వ్యవసాయేతర కార్మిక శక్తిలో 95% అసంఘటిత రంగంలోనే నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఆర్పిఎల్ సర్టిఫికెట్ ఇవ్వటం వల్ల వారు మెరుగైన జీతభత్యాలను అందుకోగలుగుతున్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ శిక్షణా కేంద్రాల్లో స్వల్పకాలిక తర్ఫీదు ఇవ్వడం నైపుణ్య భారత్ సాధనకు కొంత ఉపకరిస్తుంది. పాఠశాల, కళాశాల విద్యను మధ్యలోనే విరమించిన వారికి, నిరుద్యోగులకు ఈ స్వల్పకాలిక శిక్షణ అక్కరకు వస్తుంది. శిక్షణా కేంద్రాల్లో సాఫ్ట్ స్కిల్స్,
వ్యవస్థాపకత, ఆర్థిక, డిజిటల్ పరిజ్ఞానాలను బోధిస్తారు. తర్ఫీదు పూర్తయిన వారికి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. 2024 తాత్కాలిక బడ్జెట్లో కేంద్రం NSDM ద్వారా 1.4 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించింది. అందులో 54 లక్షల మందికి పునఃశిక్షణ ద్వారా నైపుణ్యాలను మరింతగా మెరుగుపరిచినట్లు వివరించింది. కానీ ఆ లెక్కలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉంటున్నాయంటున్నారు. భారతదేశ సాంకేతిక, వృత్తి విద్య, శిక్షణ వ్యవస్థలో ప్రధాన లోపం దానికి పరిశ్రమలతో అనుసంధానత లేకపోవడం. ఉన్నత పాఠశాల దశ నుంచే విద్యార్థులకు పరిశ్రమల సహకారంతో వృత్తి విద్య, శిక్షణ అందించాలి. శిక్షణ కాంట్రాక్టులు పొందిన సంస్థలు, వ్యక్తుల అర్హతపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2015లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలామంది అభ్యర్థులు శిక్షణ పూర్తి కాకముందే మధ్యలో మానేస్తున్నారని, ప్లేస్మెంట్లు చాలా తక్కువగా ఉంటున్నాయని పార్లమెంటరీ స్థాయి సంఘం 2022లో నివేదించింది. దేశ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే విషయంలో జర్మనీ అనుభవం నుంచి చాలానే నేర్చుకోవాలి. అక్కడ హైస్కూల్ చదువు పూర్తి కాగానే 2-3 ఏళ్ల పాటు వృత్తి విద్యలో శిక్షణ పొందే వెసులుబాటు ఉంది. సిద్ధాంతం, ఆచరణల మేళవింపుతో కూడిన చేస్తూ నేర్చుకునే పద్ధతిని జర్మనీ విద్యా విధానం అనుసరిస్తోంది. దాదాపు 350 రకాల వృత్తుల్లో శిక్షణ పొందే సౌలభ్యం అక్కడి విద్యార్థులకు లభిస్తోంది. జర్మనీ ప్రభుత్వం విద్యారంగానికి సరిపడా నిధులు అందిస్తే కార్పొరేట్ సంస్థలు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన బాధ్యతలను చేపడుతున్నాయి. అటువంటి పద్ధతిని భారతదేశము అనుసరించాలి. ఈరోజు మనం నైపుణ్య యుక్తితో యువశక్తి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.